నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైకుంఠ ఏకాదశికి స్థానిక కోటా టికెట్లు కల్పించండి. తిరుపతి స్థానికులకు ప్రత్యేక దర్శనం కోటా టికెట్ల ద్వారా శ్రీవారి దర్శన భాగ్యాన్ని 10 రోజుల పరిమిత సంఖ్యలో కల్పించాలి. టీటీడీ ధర్మకర్తలి మండలికి ఈవోకి బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం రూరల్ ప్రాంతం వారికి 3 సెంట్ల ఇంటి స్థలాలు మంజూరు చేయాలి. కలెక్టర్ చొరవ తీసుకుని గత ప్రభుత్వం ఇచ్చిన ఇంటి పట్టాలకు తక్షణమే ఇళ్ల స్థలాలు చూపించాలి. సిపిఐ నగర కార్యదర్శి జల్లా విశ్వనాథ్ డిమాండ్. పాలమనేరు పట్టుగొల్ల మార్కెట్లో వ్యాపారస్తులతో కుమ్మక్కయ్యి అధికారులు రైతులను మోసం చేస్తున్నారంటూ రోడ్డెక్కిన రైతులు. దళారులతో అధికారులు కుమ్మక్కయ్యారంటూ ఆరోపణలు. ఘటనా ప్రాంతానికి చేరుకుని సమీక్షించిన పోలీసులు. వార్తల్లోని వివరాలు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 33 వినతులు వచ్చాయని కమిషనర్ మౌర్య తెలిపారు. సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డైలీవర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 24 మంది కార్యాలయంకు నేరుగా వచ్చి వినతులు సమర్పించగా 9 మంది ఫోన్ ద్వారా తమ సమస్యలు తెలిపారు. కాగా తమ వార్డుల్లో సమస్యలు పరిష్కరించాలని డిప్యూటీ మేయర్ ముద్రా నారాయణ కమిషనర్ను కోరారు. తిమ్మినాయుడు పాలెంలోని ఎన్ఆర్ఆర్ రెసిడెన్సీ వారు 20 ఫీట్ రోడ్డు ఆక్రమించారని పరిష్కరించాలని, ఇంటి కొరకు టిడ్గోల్లో 25,000 చెల్లించామని, ఇల్లు మంజూరు చేయాలని, ఇంటి నిర్మాణపు ప్లాన్ పెండింగ్ లో ఉందని పరిష్కరించాలని, వర్షానికి పాడైన రోడ్లు మరమ్మతులు చేయించాలని, పెండింగ్ లో ఉన్న టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని, అనధికార నిర్మాణాలు అడ్డుకోవాలని, న్యూ ఇందిరానగర్ లోని శ్మశాన వాటికలో మౌలిక వసతులు కల్పించాలని, డ్రైనేజీ కాలువల సమస్య పరిష్కరించాలని, గోవిందరాజస్వామి గుడి సమీపంలో ఫాస్ట్ ఫుడ్ వలన ఇబ్బందులు పరిష్కరించాలని కోరారు. ఆయా సమస్యలను అధికారులకు పంపామని త్వరగా పరిష్కరించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ తదితర అధికారులు పాల్గొన్నారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి 2 రోజులు స్థానికులకు కరెంట్ బుకింగ్ ద్వారా లేదా వారం ముందు మహతి ఆడిటోరియం లేదా టీటీడీ పరిపాలన భవనం ప్రాంగణంలో కనీసం 5,000 టికెట్లు కేటాయించేలా, మిగిలిన రోజులు 2,500 చొప్పున 8 రోజులు స్థానికులకు ఆధార్ కార్డు ఆధారంగా ఇచ్చేలా టీటీడీ ధర్మకర్తలి మండలి ఉన్నత అధికారులు ఈ నెల 16న జరగబో బోర్డు సమావేశంలో సహృదయంతో నిర్ణయం తీసుకోవాలని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తిరుమల తిరుపతి స్థానికులు వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలను పూర్వం లోకల్ ఫెస్టివల్ గా పరిగణించి శ్రీవారిని దర్శించుకోవటం ఆనవాయితీ అని, కాలక్రమేణా రద్దీ పెరగడంతో భక్తుల సౌకర్యార్థం వైకుంఠ ఏకాదశి, ద్వాదశి దర్శనాలలో మార్పులు చేర్పులు చేయటం 10 రోజులకు పొడిగించడం జరిగిందన్నారు. టీటీడీ ధర్మకర్తలి మండలి ఉన్నత అధికారులు వైకుంఠ ఏకాదశి, ద్వాదశితో పాటు 10 రోజులకు సామాన్య భక్తులకు దర్శన భాగ్యం కల్పించాలన్న లక్ష్యంతో ఆన్లైన్ లక్కీ డిప్ సిస్టంతో ఎంతో పారదర్శకంగా టికెట్లను విడుదల చేశారని, కొద్ది నిమిషాలలోనే అనేక ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు టికెట్లు పొందారని, కానీ తిరుపతి వాసులకు చాలా మందికి టికెట్లు దొరకకపోవటం నిరుత్సాహపరిచిందని, ఎంతో మంది ఆవేదన చెందుతున్నారని, వారి ఆవేదనను టీటీడీ ధర్మకర్తలి మండలి సహృదయంతో పునః పరిశీలించాలన్నారు. గత వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగిన దుర్ఘటన పునరావృతం కాకుండా అన్ని శాఖల సమన్వయంతో పటిష్ట చర్యలు తీసుకోవాలని, రద్దీకి అనుగుణంగా తిరుమలతో పాటు తిరుపతిలో టీటీడీ ఆధ్వర్యంలో అన్నప్రసాదాలు, మంచినీళ్లు, ఫస్ట్ ఎయిడ్ సెంటర్లను టీటీడీ అనుబంధ వసతి సముదాయాల ప్రాంగణంలో ఏర్పాటు చేయాలన్నారు. తిరుపతి స్థానికులకు ప్రత్యేక దర్శనం కోటా టికెట్ల ద్వారా శ్రీవారి దర్శన భాగ్యాన్ని 10 రోజుల పరిమిత సంఖ్యలో కల్పించాలని నవీన్ విజ్ఞప్తి చేశారు. తిరుమల శ్రీవారి వైకుంఠ ఏకాదశి, ద్వాదశి నాడు స్థానికులు శ్రీవారిని దర్శించుకోవాలని చెప్పని ఎంతో ఎదురు చూస్తుంటారండి. గత కొన్ని సంవత్సరాలుగా వైకుంఠ ఏకాదశి, ద్వాదశి అంటేనే స్థానికులకి ఒక పండుగ లాంటిది. అలాంటిది ఈరోజు వైకుంఠ ఏకాదశి, ద్వాదశి నాడు స్థానికులు ఎవరికి కూడా ఆన్లైన్లో టికెట్లన్నీ రిలీజ్ చేశారు టీటీడీ వాళ్ళు. కానీ కొన్ని నిమిషాల్లోనే లక్షలాది టికెట్లు అది అయిపోయాయి. సో స్థానికులంతా కూడా ఈరోజు ఎంతో ఆవేదనతో తిరుమల శ్రీవారిని వైకుంఠ ఏకాదశి, ద్వాదశి నాడు దర్శించుకోలేకపోతున్నాము అన్నటువంటి ఆవేదన కలుగుతోంది. ఈరోజు 10 రోజులకు పెంచారు. నేను ఒకటే టీటీడీ ధర్మకర్తల మండలికి, టీటీడీ ఉన్నతాధికారులకి స్థానికుల తరపున విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి మీరు మొదటి ఏకాదశి, ద్వాదశి నాడు స్థానికులకి కనీసం ఒకరోజు 5,000 మందికి అవకాశం కల్పించండి. ఎవరు మొదట వస్తే వాళ్ళకి మహతి ఆడిటోరియం ఉంది, లేదా టీటీడీ వసతి సముదాయాలు ఉన్నాయి, అక్కడ 5,000 టికెట్లు కనీసం కరెంటు బుకింగ్ ద్వారా భక్తులకు అందిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆన్లైన్లో ఎన్నో పారదర్శకంగా ఈరోజు అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పని మొదటే ప్రకటించి
ఈరోజు అన్నీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. దానితో పాటు శ్రీవాణి టికెట్లు కానీ అన్నీ కూడా ఈరోజు ట్రాన్స్పరసీగా ఎక్కడ ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా టీటీడీ ధర్మకర్తల మండలి, టీటీడీ ఉన్నతాధికారులు మంచి నిర్ణయం తీసుకొని టికెట్లన్నీ కూడా రిలీజ్ చేస్తున్నారు. కానీ స్థానికులకి కొంత ప్రాధాన్యత ఇచ్చి కనీసం ప్రతిరోజు కూడా ఒక 5,000 మందికి మొదటి 2 రోజులు స్థానికంగా ఉండే వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చి ఆ తర్వాత 2,500 చొప్పున ప్రతిరోజు కూడా కరెంటు బుకింగ్ ద్వారా ఇస్తే ఎవరైతే అందుబాటులో ఉంటారో, ఎవరికైతే ఆ టికెట్లు దొరుకుతాయో వాళ్ళే దర్శనానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంటుంది. ఆన్లైన్లో ఈరోజు స్థానికులంతా కూడా ఆవేదన చెందుతున్నారు. మాకు ఎవరికి కూడా ఆన్లైన్లో అప్లై చేసుకున్నాము, డిప్పులో కానీ ఎక్కడ కానీ రాలేదు అని చెప్పని. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. టీటీడీ చైర్మన్ గారు, ధర్మకర్తల మండలి సభ్యులు, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నేను స్థానికుడిగా విజ్ఞప్తి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ద్వారా, ఎందుకంటే ప్రజలు ఏదైతే ఆవేదన చెందుతున్నారో దానిని పరిగణలోకి తీసుకుని టీటీడీ ధర్మకర్తల మండలి మంచి నిర్ణయం తీసుకొని స్థానికులకి వైకుంఠ ఏకాదశి పర్వదినాలు ఏదైతే 10 రోజులు ఉంటుందో దానిలో ప్రత్యేక కోటా ద్వారా అందుబాటులోకి తీసుకురావాలని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నాను. తిరుపతి రూరల్ ప్రాంతంలో నివాసం ఉంటున్న వారికి గత ప్రభుత్వం ఇచ్చిన ఇంటి పట్టాలకు ఇండ్ల స్థలాలు చూపించాలని సిపిఐ నగర కార్యదర్శి జల్లా విశ్వనాథ్ డిమాండ్ చేశారు. సోమవారం తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద వేదాంతపురం పంచాయతీ రామదాస్ కాలనీ ఇల్లు లేని నిరుపేదలతో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో నిరసన చేయడం జరిగింది. ఈ సందర్భంగా జల్లా విశ్వనాథ్ మాట్లాడుతూ తిరుపతి రూరల్ ప్రాంతంలో గత ప్రభుత్వం 14,000కు పైగా ఇంటి పట్టాలు మంజూరు చేశారని, కొంతమందికి మాత్రమే ఇళ్ల స్థలాలు చూపించి సిందేపల్లి ప్రాంతంలో 9,000 పట్టాలు మంజూరు చేసి ఇళ్ల స్థలాలు మాత్రం చూపించడం లేదని వాపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చినా అనుమతి లేని లేఅవుట్లను వెంటనే రద్దు చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా పట్టణ ప్రాంత వాసులకి 2 సెంట్లు, రూరల్ ప్రాంతం వారికి 3 సెంట్లు ఇంటి స్థలాలు ఇచ్చి నిర్మాణం కొరకు 5 లక్షల రూపాయలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ అధికారులతో చర్చించి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం రూరల్ ప్రాంతంలో నివాసం ఉన్న వారికి 3 సెంట్లు, పట్టణ ప్రాంతం వారికి 2 సెంట్లు తక్షణమే మంజూరు చేసి ఇల్లు నిర్మాణం చేపట్టాలని కోరుతున్నామన్నారు. లేకపోతే ఇల్లు లేని నిరుపేదలతో పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయం ముట్టడించి ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. అనంతరం ఇల్లు లేని నిరుపేదలతో కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ వెంటనే స్పందిస్తూ తిరుపతి ఆర్డీఓ, కాళాశ్రీ ఆర్డీఓతో మాట్లాడి 15 రోజులలో శాశ్వత పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నగర కార్యవర్గ సభ్యులు పద్మనాభరెడ్డి, వేదాంతపురం శాఖ కార్యదర్శి రామమూర్తి, విజయ, రాజమ్మ, రమ్య, మునెమ్మ, శకుంతలమ్మ, ఇల్లు లేని నిరుపేదలు పాల్గొన్నారు. ప్రభుత్వం తిరుపతి రూరల్ ప్రాంతంలో 14,000 పట్టాల పైగా మంజూరు చేశారు. సిందేపల్లిలో 9,000 పట్టాలు మంజూరు చేయడం జరిగింది. 9,000 పట్టాలకు అక్కడ రైతులు కోర్టుకు పోవడంతో అక్కడ పట్టాలు ఇచ్చిన వారికి స్థలాలు చూపించడం లేదు. కానీ కూటమి ప్రభుత్వం వెంటనే అధికారంలోకి వచ్చిన తర్వాత అనాథరైజ్డ్ లేఅవుట్లు కానీ కోర్టులో ఉన్నవి కానీ ఏదైనా ఉంటే అట్లాంటి పట్టాలు వెంటనే తక్షణమే రద్దు చేసి పట్టణ ప్రాంతాలకు వారికి 2 సెంట్లు, రూరల్ ప్రాంతాల వారికి 3 సెంట్లు ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. కానీ తిరుపతి రూరల్లో ఒక ప్రత్యేక ఉన్నది. ఈరోజు తిరుపతి రూరల్ ప్రాంతం 24 కిలోమీటర్లు 30 కిలోమీటర్ల దూరంలో ఇచ్చారు. కానీ అక్కడ ఇళ్ల స్థలాలు పట్టాలు ఇచ్చిన వారికి పట్టాలు, ఇళ్ల స్థలాలు చూపించలేదు. కానీ తిరుపతి రూరల్ చంద్రగిరి ఎమ్మెల్యే, తిరుపతి ఎమ్మెల్యే వీరిద్దరూ ఇంతవరకు 24,000 పట్టాలు ఖాళీగా ఉంటే 24,000 పేద కుటుంబాలు వీళ్ళిద్దరు ఎమ్మెల్యేలకు గుర్తుకు రాదని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు సచివాలయాల చుట్టూ రోజు తిరుగుతున్నారు పేదలు. మీరు గత ప్రభుత్వం పట్టాలు ఇచ్చారు, మీకు ఇప్పుడు ఇల్లు రావని నిర్దాక్షిణంగా సచివాలయాల నుంచి బయట పంపించే పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ స్థానికంగా కలెక్టర్ తిరుపతికి విషయం తెలుసు, కానీ ఎందుకు సీఎం దృష్టికి తీసుకెళ్లేదు? వాళ్ళ పేదలు నిరుపేదల్ని ఎందుకు కుసరబెట్టి మాట్లాడడం లేదు? ఎందుకు నాచుతున్నారు? 24,000 మందిని ఈరోజు రోడ్లు పాలు చేయడానికి ఇక్కడ కలెక్టర్, స్థానిక చంద్రగిరి ఎమ్మెల్యే, తిరుపతి ఎమ్మెల్యే వీళ్ళకు ముగ్గురకు బాధ్యత లేదని మేము అడుగుతున్నాం. ఇప్పటికైనా కలెక్టర్ గారు స్పందించి ఇక్కడ కమిషనర్ గారు, తిరుపతి ఆర్డీఓని వీళ్ళిద్దరిని కుసరబెట్టి ఎమ్మెల్యేలతో చర్చించి
ఇక్కడ కుంట్రపాకం దగ్గర 20,000 మందికి పైగా స్థలాలు ఇవ్వచ్చు. చిందేపల్లి అక్కడ పోనవసరం లేదు. ఇక్కడ భూ కబ్జా ఆక్యుపై చేస్తున్నారు. గత ప్రభుత్వం ఆక్యుపై చేశారు, ఇప్పుడు టీడీపీకి వచ్చిన వీళ్ళు ఆక్యుపై చేస్తున్నారు. పేదల రోడ్లో పడ్డారు తప్ప వారికి నిజంగా న్యాయం చేయలేదు. తక్షణమే కలెక్టర్ జోక్యం చేసుకుని తిరుపతి రూరల్ ప్రాంతంలో 3 సెంట్లు భూమి ఇవ్వాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఇక్కడ నిరవధిక నిరాహార దీక్షలు కూడా చేపడతామని హెచ్చరిక తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులపైన క్యాడర్ పైన కూడా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో దుర్మార్గంగా కేసులు పెట్టి అందరినీ కూడా ఇబ్బంది పెట్టడం జరిగిందని, వాటన్నిటిని కూడా పరిష్కరించే దిశగా తిరుపతి జిల్లా ఎస్పీకి మెమరాండం ఇవ్వడం జరిగిందని తిరుపతి మాజీ ఎమ్మెల్యే మన్నూరు సుగుణమ్మ తెలిపారు. ప్రస్తుతం మా ప్రాంతంలో రాజకీయ విభేదాల కారణంగా వైఎస్ఆర్సీపీ నాయకులు, మా కార్యకర్తలు పార్టీ సమర్థులపై కావాలనే తప్పుడు కేసులు నమోదు చేయించడం జరుగుతోందన్నారు. విభజన, వైరం రెచ్చగొట్టే విధంగా ఎలాంటి సంఘటనలు లేకున్నా స్వలాభం కోసం మా టీడీపీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని బెదిరింపు కేసులు, బోగస్ ఎఫ్ఐఆర్లు పెట్టడం జరుగుతోందన్నారు. ఈ కేసులు నిర్దోషులైన మా కార్యకర్తల వ్యక్తిగత జీవితాలకు, కుటుంబాలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయని అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ ఇలాంటి తప్పుడు కేసులు పెట్టడం ప్రజాస్వామ్యంలో అసంగతమని, అందుచేత మీరయ్యే మీ కేసులన్నింటినీ నిష్పక్షపాతంగా పరిశీలించి వాస్తవాలు లేని తప్పుడు కేసులను తక్షణమే రద్దు చేయడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమానికి తిరుపతి నగర పార్టీ అధ్యక్షులు చిన్నబాబు, రాష్ట్ర నాయకులు బుల్లెట్ రమణ, దంపూరి భాస్కర్ యాదవ్, బీజీ కృష్ణ యాదవ్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. గత తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులపైన, క్యాడర్ పైన కూడా గత ప్రభుత్వంలో మరి దుర్మార్గంగా కేసులు పెట్టి 307 కేసులు కూడా పెట్టి అందరినీ కూడా మరి ఇబ్బంది పెట్టడం జరిగింది. వాటన్నిటిని కూడా పరిష్కరించే దిశగా మరి మన ఎస్పీ గారికి ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. ఏవైతే కేసులన్నీ కూడా పెట్టి పెండింగ్ ఉండి ఇప్పటి వరకు కూడా వాళ్ళని అప్పుడప్పుడు మరి కోర్టులకు, పోలీస్ స్టేషన్కు వెళ్తున్నారు. అవన్నీ కూడా ఫేక్ కేసులు. అవన్నీ కూడా మరి 307 కూడా పెట్టున్నారు గత ప్రభుత్వంలో. అవన్నీ కూడా తీయాలని మన ఎస్పీ గారికి విన్నవించడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించి అన్నిటిని కూడా పరిశీలన చేసి మరి ఏవైతే ప్రజా దర్బార్లో కూడా కొన్ని పోలీసులు చేయాల్సినటువంటి కేసులు ఉన్నాయో అవి కూడా తీసుకొచ్చి సార్కి ఇవ్వడం జరిగింది. వాటన్నిటిని కూడా పరిశీలన చేసి త్వరలోనే పరిష్కార దిశగా ఆయన ప్రయత్నం చేస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే కుమ్మరతోపు, బాలాజీ కాలనీ ఏరియా, ఇందిరానగరు, ఇవన్నీ పల్లి వీధి, ఇవన్నీ కూడా కూడలిగా ఉండి అక్కడ ఏదైతే గవర్నమెంట్ పాఠశాల ఉందో ఆ పాఠశాలకు దాదాపు గాంధీ రోడ్డు మొదలుకొని బాలాజీ కాలనీ వరకు కూడా అందరూ చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తుంటారు. అక్కడ గోడ కట్టేయడం వలన వాళ్ళంతా కూడా ఈ గాంధీ రోడ్డు మొత్తము, అదేవిధంగా జ్యోతిరావు పూలే వరకు వెళ్ళి అక్కడి నుంచి ఆ స్కూల్కి వెళ్ళాల్సిన అవసరము ఏర్పడుతుంది. ఇక్కడ ట్రాఫిక్ ఉండడము, అదేవిధంగా ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ కావడము, పిల్లలు మరి చిన్నపిల్లలు కావడం వలన చాలా ఇబ్బందులకి ఆ తల్లిదండ్రులు అయితేనేమి, ఆ పిల్లలైతేనేమి ఎదుర్కొంటున్నారు. దాన్ని ఆ రోజుల్లో పోలీస్ వారి ద్వారా కట్టడం జరిగింది గత ప్రభుత్వంలో. దానివల్ల కూడా మరి ఈరోజు ఆ గోడ కట్టేయడం వల్ల అక్కడ జనసంచారము లేని దానివల్ల కూడా అక్కడ వివిధ రకాలైన అసంఘటిత కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. వాటన్నిటిని కూడా మరి మాపాలంటే తప్పకుండా ఆ గోడ తీసేసి అక్కడ జనసంచారం కలిగించినట్లయితే పిల్లలకు, తల్లిదండ్రులకు కూడా బాగుంటుంది స్కూల్కి వెళ్ళడానికి, రావడానికి. అదేవిధంగా అక్కడ నివసిస్తున్నటువంటి ఈ 4 వార్డుల్లో నివసించినటువంటి ప్రజలు కూడా అక్కడ ఏదైతే పోలీస్ క్వార్టర్స్ ఖాళీగా పాడుపడిపోయి ఉన్నాయో అక్కడ మరి జరగడానికి కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. జనసంచారం ఉన్నట్లయితే అవన్నీ కూడా మరి అరికట్టడానికి వీలుంటుందని కూడా చెప్పడం జరిగింది. సార్ అన్నీ కూడా సానుకూలంగా స్పందించి త్వరలోనే వాటి మీదంతా కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని చెప్పండి. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ సారథ్యంలో డిసెంబర్ 14న అటల్ మోదీ సుపరిపాలన యాత్ర తిరుపతి జిల్లాకు చేరుకోనున్న నేపథ్యంలో ఈ యాత్ర విజయవంతం చేయాలని కోరుతూ తిరుపతి జిల్లా బీజేపీ అధ్యక్షులు సామచ్చి శ్రీనివాస్ మరియు బీజేపీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ దేశానికి అభివృద్ధిని, సుపరిపాలనను పరిచయం చేసినటువంటి అభివృద్ధి ప్రదాత అటల్ బిహారీ వాజ్పేయి గారు
ఈ నెల డిసెంబర్ 25వ తారీఖు వారి యొక్క 100 సంవత్సరాలు శత జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో వారు దేశానికి చేసినటువంటి సేవలను గుర్తు చేసుకోవడం కోసం, భావి తరాలకు వారి యొక్క పరిపాలనా దక్షతను, వ్యక్తిత్వాన్ని అందించడం కోసమని జిల్లా కేంద్రాలలో కాంస్య విగ్రహాల ఏర్పాటుకు అటల్ మోదీ సుపరిపాలన యాత్ర పేరుతోటి డిసెంబర్ 11 ధర్మవరంలో ప్రారంభమై రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి డిసెంబర్ 25 ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అటల్ పార్కు పేరుతోటి ఒక వనాన్ని, వారి యొక్క స్మృతి వనాన్ని ఏర్పాటు చేసి ఆ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఆ కాంస్య విగ్రహాన్ని ప్రారంభించేటువంటి ఈ యాత్ర తిరుపతి జిల్లాకు డిసెంబర్ 14 ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు చేరుకునేటువంటి క్రమంలో రేణుగుంట గాజులమన్యం సర్కిల్ నుంచి విమానాశ్రయానికి వెళ్ళేటువంటి హైవే సర్కిల్ వద్ద అటల్ జంక్షన్ పేరుతోటి, వాజ్పేయి సర్కిల్ పేరుతోటి నామకరణం చేసి వారి యొక్క 9 అడుగుల కాంస్య విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేసేందుకు తిరుపతి జిల్లాలోని నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు విగ్రహావిష్కరణ చేసి 3 గంటలకు జరిగేటువంటి భారీ బహిరంగ సభకు అందరినీ ఆహ్వానించేందుకు ఇక్కడ మేము ఈ ఆహ్వాన పత్రికలను, గోడ పత్రికలను కార్యాలయంలో ఆవిష్కరించడం జరిగింది. మరి అటల్ బిహారీ వాజ్పేయి గారంటే మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం, తన చలోక్తులతో, కవితలతో మంత్రముగ్ధుల్ని చేసి ప్రత్యర్థులు సైతం మెచ్చుకునే విధంగా అందరి యొక్క ఆమోదం పొందినటువంటి అజాత శత్రువు అటల్ బిహారీ వాజ్పేయి మరి ఈ దేశానికి సాంకేతికతను, రహదారులను నిర్మించి గ్యాస్, టెలిఫోన్ కనెక్షన్ల కోసం క్యూ లైన్లలో ఏళ్ల తరబడి నిలబడేటువంటి నిరీక్షణకు తెరదించుతూ అడిగిన వెంటనే ప్రతి సామాన్య కుటుంబానికి టెలిఫోన్ను, సెల్ ఫోన్ను, గ్యాస్ను అందించినటువంటి అభివృద్ధి ప్రదాత అటల్ బిహారీ వాజ్పేయి గారు. అంతేకాకుండా నైతిక విలువలతో కూడుకున్నటువంటి రాజకీయాలను, ప్రత్యర్థులను, ఎదుటి వ్యక్తిని స్థాయితో కాకుండా మనిషిగా అభిమానించేటువంటి, పలకరించేటువంటి వ్యక్తిత్వం కలిగిన అటల్ బిహారీ వాజ్పేయి గారు 23 పార్టీలను సమర్థంగా నడిపించి 3 సార్లు ప్రధానమంత్రిగా ఈ దేశానికి సేవలు అందించారు. కూటమి నాయకుల యొక్క సహకారంతో ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్నటువంటి డబుల్ ఇంజన్ సర్కార్, ఎన్డీఏ ప్రభుత్వం యొక్క సహకారంతో, తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తల యొక్క సహకారంతో ఈ అటల్ మోదీ సుపరిపాలన యాత్రను మేము నిర్వహించుకోదలుచుకుంటున్నాము. ప్రజలందరూ ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా వచ్చి ప్రధానమంత్రిగా అటల్ బిహారీ వాజ్పేయి గారు చేసినటువంటి సేవలను గుర్తుంచుకొని వారికి కృతజ్ఞతలు చెప్పేటువంటి ఈ సందర్భాన్ని అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేద్దామని కోరుకుంటున్నాను. విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు శారీరక దృఢత్వం, మానసిక వికాసానికి ఎంతగానో తోడ్పడతాయని తిరుపతి విజిలెన్స్ డీఎస్పీ రామకుమార్ అన్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురం సమీపంలో గల నారాయణ పాఠశాలలో నారాయణ ప్రీమియర్ లీగ్ పేరుతో నిర్వహిస్తున్న క్రీడా పోటీల ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురం సమీపంలో గల నారాయణ పాఠశాలలో నారాయణ ప్రీమియర్ లీగ్ పేరుతో నిర్వహిస్తున్న క్రీడా పోటీల ముగింపు కార్యక్రమం ఆదివారం సాయంత్రం జరిగింది. ఈ కార్యక్రమంలో తిరుమల విజిలెన్స్ డీఎస్పీ రామ్కుమార్ పాల్గొన్నారు. కార్యనిర్వహణాధికారి కొండలరావు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారాయణ విద్యా సంస్థల నుండి క్రీడా పోటీలలో 23 క్రీడా బృందాలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ముఖ్య అతిథులు మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు మానసిక, శారీరక ఆరోగ్యానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. ముఖ్యంగా కేవలం విద్యకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చే ప్రస్తుత ప్రైవేట్ పాఠశాలకు భిన్నంగా నారాయణ విద్యా సంస్థలలో విద్యార్థులకు పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ప్రతి విద్యార్థి విద్యతో పాటు వారికి ఆసక్తి కలిగిన క్రీడా పోటీలలో నైపుణ్యం సాధించాలని సూచించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల పట్ల ఆసక్తిని పెంచుకోవాలని కోరారు. వివిధ క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కరతాళ ధ్వనులతో విద్యార్థులను ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల డీన్ ఏ శ్రీనివాసరావు, ఏజీఎంలు శ్రీనివాసులు, రవీంద్ర, ఫణికుమార్, ప్రిన్సిపాల్స్ రవికాంత్, గుప్తా లీలాధర్, అకాడమీ కోఆర్డినేటర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. స్పోర్ట్స్ ఉండవు అనేటటువంటి ఒక దుష్ప్రచారం మార్కెట్లో ఉంది. నారాయణ అంటే చదువే కాదు, మెడల్స్ అయినా మావే, ఆటలైనా మేమే, పాటలైనా మేమే, ఇంకా సేపులో డ్యాన్సులు కూడా మేమే అని ప్రూవ్ చేయబోతా ఉన్నారు. సో 3 రోజుల పండగని 4 రోజులు పండగ చేస్తారు మీరు అందరు కలిసి. ఎంతో సంతోషం, ఎంతో ఉత్సాహంగా 5,500 మంది పిల్లలు పార్టిసిపేట్ చేసిన ప్రోగ్రాం ఇది. 950 గేమ్స్ జరిగినటువంటి పండుగ ఇది. ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. 5,500 మంది ఆడారు, 10,000 మంది చూశారు. ఇక ఆన్లైన్లో ఈ లింకుల ద్వారా చూసిన వాళ్ళు నాకు తెలిసి 2-3 లక్షల మంది ఉంటారు. తిరుపతి నారాయణ అంటే ఏమిటో ప్రపంచానికి సాటి చెప్పినటువంటి సీజన్ 3 ఇది. ప్రపంచం అనే పదం ఎందుకు వాడానంటే నేను అమెరికా కూడా ఈ లింకులు పెట్టా. సో ఎంతో మంది చూసి నాకు ఫోన్లు చేశారు. అంత అద్భుతంగా ఈ ప్రోగ్రాం జరిగింది. ఈ ప్రోగ్రాం ఇంత గొప్పగా జరగడానికి మీ తాలూకా డిసిప్లైన్, మీ తాలూకా స్పోర్ట్స్ మెన్ స్పిరిట్, ప్రిన్సిపాల్స్ తాలూకా డెడికేషన్, ఇద్దరు ఏజీఎంస్ తాలూకా కమిట్మెంట్. ఇస్ ద కమిట్మెంట్ ఆఫ్ 2 ఏజీఎంస్ ఈ ప్రోగ్రాంని ఇంత గొప్పగా జరుపుకోగలిగాం. సోమవారం నగిరి, నిండ్రా, విజయపురం మండలాలను తిరుపతి జిల్లాలో కలపాలని కోరుతూ అఖిలపక్ష పోరాట సాధన సమితి ఆధ్వర్యంలో ఓంశక్తి గుడి దగ్గర నుంచి ర్యాలీగా వచ్చి ఆర్డీఓ కార్యాలయం ముందు నిరసన తెలియపరిచి అనంతరం ఆర్డీఓకి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ప్రధానంగా నగిరి నియోజకవర్గాన్ని 2గా విభజించి పుత్తూరు, వడమాలపేట మండలాలను, తిరుపతి జిల్లాలో నగిరి, విజయపురం మండలాలను చిత్తూరు జిల్లాలో కలపడం జరిగిందన్నారు. కానీ నగిరి, నిండ్రా, విజయపురాన్ని తిరుపతి జిల్లాలో కలుపుతామని ప్రతిపక్ష నాయకులు ప్రస్తుతం మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బహిరంగ సభలో ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత మంత్రుల సబ్ కమిటీ కూడా అన్ని విభాగాల విద్యా, వైద్యపరంగా, రవాణా సౌకర్యం పరంగా తిరుపతి జిల్లా ఈ 3 మండలాలను తిరుపతి జిల్లాలో కలపాలని ప్రకటించారు. ప్రకటించినంత వరకు ఈ 3 మండలాల్లో తిరుపతి జిల్లాలో కలపాలని వినతి పత్రం అందించడం జరిగింది. సోమవారం ఓంశక్తి గుడి నుంచి ర్యాలీగా వెళ్లి ఆర్డీఓ కార్యాలయం దగ్గర నిరసన తెలియపరుస్తూ అనంతరం ఆర్డీఓకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆర్డీఓ మాట్లాడుతూ సమస్యలను ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కోదండయ్య బాబు, నిజాం, వేలన్, గోపి, రవి, రాజువేలు తదితరులు పాల్గొన్నారు. ఈ 3 మండలాల అఖిలపక్ష సమితి పోరాట సాధన సమితి ఆధ్వర్యంలో ఓంశక్తి గుడి నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహిస్తూ ఆ యొక్క సమస్యలని అధికారుల దృష్టికి తీసుకెళ్లడానికి ఈరోజు మెమోరియల్ ఇవ్వడానికి రావడం జరిగింది. ఈరోజు మా డిమాండ్ ఒకటే, ప్రధానంగా తిరుపతికి ఆనుకొని ఉన్నటువంటి ఒక అనుకూలంగా లేని పరిస్థితులు కాబట్టి ఏదైతే ఆ సందర్భంలో 2023 ఆఖరులో ఎన్నికల ముందుగా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఇదే నగిరి, ఇదే అంబేద్కర్ విగ్రహం దగ్గర మేము అధికారానికి వచ్చిన వెంటనే తిరుపతి జిల్లాలో ఈ 3 మండలాలని కలుపుతాము. ఈరోజు విజయపురం నుంచి చిత్తూరు వెళ్ళాలంటే చిత్తూరు నుంచి చిత్తూరుకి వెళ్ళాలి. నగిరి ప్రజానికి వెళ్ళాలంటే పుత్తూరు, నగిరి, తిరుపతి, చిత్తూరు వెళ్ళాలి. కానీ 3 సంవత్సరాలు విభజించయింది. ఆ పార్టీ కానీ, ఈ అధికారులు, ఆ అధికారులు కానీ ఒక్క బస్సు వేసినారని మేము ఈ సందర్భం అడుగుతూ ఉన్నాం. కాబట్టి మీకు బస్ సౌకర్యం లేదు. ఈరోజు 24 గంటల నగిరికి బస్సులు ఉన్నాయి, ట్రైన్లు ఉన్నాయి. ఈరోజు వైద్య, విద్య అనుకూలమైన ప్రాంతం అంటే తిరుపతి. ఎక్కడ చెప్పుకునే యూనివర్సిటీ లేదు, చెప్పుకునే హాస్పిటల్ లేదు, ఉద్యోగ వసతి కూడా ఈరోజు లేదు. తిరుపతిలో ఈరోజు లక్షలాది మంది పనిచేస్తున్నారు. ఈ జిల్లా విభజన జరిగితే మేము నామలోకి కింద వస్తాం కాబట్టి మాకు తిరుపతి జిల్లా అన్ని రకాలుగా భౌగోళిక పరిస్థితుల్లో అనుకూలం కాబట్టి తిరుపతి జిల్లాలో చేర్పాలని ఈ సందర్భంగా నగిరి అఖిలపక్ష సమితి
డిమాండ్ చేస్తాం. పలంనేరు పట్టుకుల మార్కెట్లో వ్యాపారస్తులతో కుమ్మక్కై అధికారులు రైతులను మోసం చేస్తున్నారంటూ రైతులు రోడ్డెక్కారు. ఇతర రాష్ట్రాల్లో అధిక ధరలు పోతున్న పట్టుగుళ్లు అదే పలంనేరు మార్కెట్లో వందల్లో తేడా రావడంతో ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు రేట్లు తక్కువగా పోతున్నాయని ప్రశ్నించడంతో మీ దిక్కున్న చోట చెప్పుకో అన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పలంనేరు మార్కెట్ ఇంతకు ముందు చాలా బాగుండేది సార్. ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారంటే ఏఆర్ఎంఓలు గవర్నమెంట్ కంటే వాళ్ళు ఎక్కువ జీతాలు ఇస్తూ ఉన్నారు సార్. దానివల్ల ఏం చేస్తూ ఉన్నారంటే రైతుకు 100 రూపాయలు వేరియేషన్ పెట్టి ఇచ్చేస్తూ ఉన్నారు సార్. మేము ఇంటి దగ్గర 715 అమ్మితే ఎత్తుకొస్తే 4 సార్లు జీరోలు పెట్టారు సార్. 5వసారి 610 పెట్టారు సార్. ఎందుకు సార్ ఇస్తాము? మళ్ళీ పోయి మేము ప్రైవేట్లోనే గూళ్ళు అమ్ముకుంటాం సార్. అంటే అది ఆ రోజు గవర్నమెంట్కి చాలా మనకి గవర్నమెంట్కి ఇచ్చేదంతా నష్టమైంది సార్. గవర్నమెంట్కి మనం 1 రూపీస్ ఇస్తాం కదా, అదంతా నష్టం సార్. అదే మాదిరిగా మనం కోలారుకు పోతే సార్, కోలారుకు పోతే 816 పోయింది సార్. ఇక్కడికి 100 రూపాయలు తేడా ఉంది సార్ మార్కెట్. అందుకని మేము ఏం చేస్తూ ఉన్నామంటే మనం పలంనేరు మార్కెట్ మన మార్కెట్కి రాకుండా బయట వాళ్ళకి ట్యాక్సులు కట్టుకుంటూ ఉన్నాం సార్. మన అధికారులు మొత్తం టోటల్గా ఈసారి మార్చేస్తే చాలా బాగుంది సార్. మ్యాన్ పవర్ ఉండే అధికారులు కావాలి సార్. ఇంకా అన్నిటికంటే పట్టు రైతు హ్యాపీగా ఉన్నాడంటే ఈ డిపార్ట్మెంట్ వల్ల మళ్ళా దిగజారిపోతా ఉంది సార్. ఖచ్చితంగా మీరు వేరే అధికారులు మొత్తం టోటల్గా పై నుంచి కింద వరకు మార్చేస్తే మళ్ళీ ఏమైనా న్యాయం చేస్తారు. మ్యాన్ పవర్ ఉండే అధికారి కావాలి సార్. ఇప్పుడు మన ఆంధ్రాలోనే ఫస్ట్ ప్లేస్లో ఉంది సార్ పలంనేరు మార్కెట్, పలంనేరు పట్టు రైతులు. సరైన అధికారి లేకుంటే మళ్ళీ వెనకబడిపోయే అవకాశం ఉంది సార్. ఇప్పుడు మదనపల్లికి 5 ఏళ్ళ నుంచి 1 కిలో గూడు కూడా పోలా. దానికి ఒక డిపార్ట్మెంటు, దానికి కొంతమంది ఆఫీసర్లు, గవర్నమెంట్ డబ్బు వృధా అవుతాం సార్. కానీ ఇట్లే జరిగినట్లయితే పలంనేరు కూడా అదే గట్టి పట్టొచ్చని మేము అనుకుంటా ఉన్నాం సార్. మీరు అందుకని ప్రభుత్వం ఆలోచించాలని కోరుకుంటా ఉన్నాం సార్. చందమామ సార్, ఈరోజు మా 350 కేజీల గూళ్ళు మార్కెట్కి తీసుకొని వచ్చినాను. మార్కెట్కి తీసుకొని వస్తే మార్కెట్లో పలంనేరులో సౌత్ ఇండియాలోనే పెద్ద మార్కెట్. ఈరోజు 7 టన్నుల వరకు గూళ్ళు వచ్చినాయి. బాగా మంచి రేట్లు అమ్మితే పలంనేరులో ఈ పొద్దు పలంనేరు మార్కెట్ ఆఫీస్ నుంచి గవర్నమెంట్కి వచ్చే డబ్బులు 1 లక్ష రూపాయలు. అలాంటిది వీలర్లతో ఈ గవర్నమెంట్ ఆఫీసర్లే కుమ్మక్క అయిపోయి ఎవరైతే ఇప్పుడు బయట కోలారు అది ఎంత 750 రూపాయలు యావరేజ్ పోతుంది, 850 రూపాయలు టాప్ రేట్ పోతుంది సార్. దానికి మన గూళ్ళు పోతే కూడా మనవి పలంనేరు గూళ్ళు అత్యధికమైన నాణ్యత కలిగిన గూళ్ళు. ఇంత మంచి గూళ్ళుని 600-650 పోస్తున్నారు. దీనికి మీరు ఏమన్నా కొంచెము చర్య తీసుకోండి. మేము అడిగిన దానికి మమ్మల్ని ఐడెంటిఫై చేసి మమ్మల్ని కొంతమందిని మా గూళ్ళని రేట్ రాకుండా జీరోలు పెట్టించి 670 రూపాయలు కొట్టిన గూళ్ళుని జీరోలు పెట్టించి మమ్మల్ని మార్కెట్ ఆఫీసర్లో లైన్ చేస్తున్నారు సార్. ఇది మంచి పద్ధతి కాదు. మార్కెట్ అనేది జెన్యూన్గా 10 మంది రైతుల కోసం పెట్టిన మార్కెట్ సార్. దీనివల్ల గవర్నమెంట్ కూడా ఎంతో ఆదాయం ఉంది. దీన్ని నమ్ముకొని కోట్ల మంది ప్రజలు బతుకుతూ ఉన్నారు. అయినప్పటికీ వీళ్ళు ఈ ఆఫీసర్లు ఈ విధంగా రైతుని లెక్క లేకుండా మీ దిక్కొచ్చిన చోట చెప్పుకోండి చెప్పడము, మేము పోయి రోడ్ల పైన ధర్నాలు చేయడము, ఈ విధంగా మమ్మల్ని రైతుని అవమానించడము, ఆ విధంగా మా గూళ్ళని రీలర్లు ఎవరు పట్టనీయకుండా వాళ్ళు కుమ్మక్క అయిపోయి మా గూళ్ళని అట్లే స్టాక్ పెట్టేయడము, ఈ విధంగా చేస్తున్నారు సార్. ఖచ్చితంగా పై ఆఫీసర్లు మాకు దీనిపైన న్యాయం చేసి మాకు న్యాయం జరిపించాలని మేము ఈ మీడియా సోదరుల ద్వారా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. నేను పట్టు రైతు సార్. నావి ఈరోజు 250 కేజీలు గూళ్ళు వచ్చినాయి సార్. నావి ఫస్ట్ ఆక్షన్లో వచ్చి 700 రూపాయలు పోయినాయి సార్. 2వ ఆక్షన్లో వచ్చి 630 పోయినాయి సార్. 3వ ఆక్షన్లో వచ్చి 600 పోయినాయి సార్. అది ఆఫీస్కి అడిగిన దానికి ఈ గూళ్ళు కొన్నారు అని తగ్గిపోయినాయి సార్. అదే గూళ్ళు బయట మార్కెట్లో 850-900 నాకు పోయినాయి సార్. నేను అడిగిన దానికి వాళ్ళు ఎవరికి చెప్పుకోపోయినారు సార్. మేము పట్టుగూళ్ళ పైన ఆధారపడినాం సార్. మన దక్షిణ భారతదేశంలో పలంనేరు అనేది ఒక పెద్ద మార్కెట్ సార్. దాన్ని వినియోగించుకోవడానికి మేము రైతులను చాలా కృషి చేసినాం సార్. దాన్ని ఈ ఆఫీసులు చాలా దిగజార్చి చిన్న చూపు చూస్తున్నారు సార్ రైతులంతా. అది చాలా బాధగా ఉంది సార్. మాకు ఆఫీసుల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ రైతులు. ఆఫీసుల వల్లనే రైతు నష్టపోతున్నాడు. దానివల్ల మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ రోజు ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని టీడీపీ ప్రభుత్వ విప్ గణబాబు మరియు మాజీ మంత్రి ఆర్కే రోజా వేర్వేరుగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
వైకుంఠ ఏకాదశికి స్థానిక కోటా టికెట్లు కల్పించండి. తిరుపతి స్థానికులకు ప్రత్యేక దర్శనం కోటా టికెట్ల ద్వారా శ్రీవారి దర్శన భాగ్యాన్ని 10 రోజుల పరిమిత సంఖ్యలో కల్పించాలి. టీటీడీ ధర్మకర్తలి మండలికి ఈవోకి బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం రూరల్ ప్రాంతం వారికి 3 సెంట్ల ఇంటి స్థలాలు మంజూరు చేయాలి. కలెక్టర్ చొరవ తీసుకుని గత ప్రభుత్వం ఇచ్చిన ఇంటి పట్టాలకు తక్షణమే ఇళ్ల స్థలాలు చూపించాలి. సిపిఐ నగర కార్యదర్శి జల్లా విశ్వనాథ్ డిమాండ్. పాలమనేరు పట్టుగొల్ల మార్కెట్ లో వ్యాపారస్తులతో కుమ్మక్కయ్యి అధికారులు రైతులను మోసం చేస్తున్నారంటూ రోడ్డెక్కిన రైతులు. దళారులతో అధికారులు కుమ్మక్కయ్యారంటూ ఆరోపణలు. ఘటనా ప్రాంతానికి చేరుకుని సమీక్షించిన పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.